చదువుల కోసం పట్నం వెళుతున్నావు. అక్కడ మనుషులు మనలా ఉండరు. నువ్వు వెళుతున్నది బాగా చదువుకోవడానికి. నువ్వు బాగా చదువుకొని మనకి మన గ్రామానికి మంచి పేరు కావాలి. నీకు చదువు ముఖ్యం, అది గుర్తుంచుకో. అవినాష్, నీకు కావలసిన సదుపాయాలన్నీ నా ఫ్రెండ్ సుధ చేస్తుంది. నువ్వు ధైర్యంగా వెళ్ళరా, ఇంకేం ఆలోచించుకో. నా గురించే చెప్తావా? అక్క, నేను చెప్పలేదక్క. నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారా? నిజమక్క, నన్ను నమ్మక్క. నేను చదివి తీరాలక్క, అందుకే ఇవన్నీ సహిస్తున్నాను. నీ విషయం నేనెప్పటికీ బయటికి చెప్పనక్క. ప్రామిస్ అక్క, నన్ను నమ్మక్క. వద్దు వద్దు వదులు వద్దు వదులు. నాగశక్తినంతం చేసి నువ్వేం సాధించబోతున్నా? నా గురువు నాకు అప్పగించిన ఆ పూర్ణిమ ఆత్మ ఉన్న బొమ్మను నేను చేజిక్కించుకోవాలి. ఆ బొమ్మ ఉన్న చోటును నర్మద నీకు చూపించింది కదా. నేను చెప్పిన ఆ పిల్లని నువ్వు బలిస్తే నువ్వు చేసే కార్యాలను నాగశక్తి కనిపెట్టలేదు. నీ శక్తి నా శక్తి ఏకమైతే ఆ బొమ్మ ఎక్కడుందో మనం కనిపెట్టొచ్చు. ఇక నర్మద బలి గురించి ఆలోచించడం ఎందుకు? లేదు బాబా, ఎలాగైనా మీరు ఆ నర్మదని నా వశం చెయ్యాలి. ఎందుకు? ఈ నర్మద నా మంత్రబంధానికి కట్టుపడక నన్ను నన్ను అవహేళన చేసింది. నాకొచ్చే కోపానికి ఆ నర్మదని అంతం చేసేయాలి. వద్దు కాళనేత్ర, ఆ పిల్ల నీకు ఉపయోగపడుతుంది. ఏంటి బాబా మీరనేది? జరగాల్సినవన్నీ ముందే నిర్ణయించబడ్డాయి. నేటి ఓటమే రేపటి గెలుపుకు నాంది. నాకు అర్థం కావట్లేదు బాబా. నర్మదకి దైవశక్తుల అండ ఉంది. ఆ అమ్మాయి కృపను నువ్వు సంపాదిస్తే సకల శక్తులకు రాజువు కావచ్చు. నువ్వంతం చేయాలనుకుంటున్న నాగశక్తి నీకు బానిసవుతుంది. నిజమా బాబా? అవును. ఈ నర్మదది అపూర్వ జాతకం. తన వల్ల నీకు ముందు ముందు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. నీకు నేను చెప్పిన ఆడపిల్లను తీసుకురా. ఆ అమ్మాయిని బలిస్తే పూర్ణిమ ఆత్మ ఉన్న బొమ్మ నీ వశమవుతుంది. ఆ తర్వాత నర్మదను ఏం చెయ్యాలన్న విషయం నీకు చెబుతాను. ఈ ప్రయత్నంలో నీకు విజయం తథ్యం. వెళ్ళిరా. వస్తాను బాబా. సుధా, వస్తున్నా. తిరిగి ఎప్పుడొస్తారు? విజయవాడలో రేపు మీటింగ్, తర్వాత అక్కడి నుంచి కోయంబత్తూర్, ఊటీలో చిన్న పని. ఐ విల్ బి హియర్ బై డే ఆఫ్టర్ టుమారో. నువ్వెక్కడికి? క్లబ్కేనా? అవునండి, మా క్లబ్ సెక్రటరీ వనజది మ్యారేజ్ డే పార్టీ ఇస్తుంది, అందుకని. ఓకే, టేక్ కేర్. అయ్యగారు తీసుకోండి. ఎలక్ట్రాల్. ఓకే, నేను వస్తాను. జాగ్రత్త. ఏదైనా అర్జెంట్ అయితే ఫోన్ చేయి, సరేనా? ఓకే ఓకే, వస్తాను. సుధా, ఒక్కదానే ఉంటున్నావు, జాగ్రత్త. మరి బయటకు వెళ్తే తాళాలు వేసి వెళ్ళు. ఓకే, వస్తాను.
హలో ఇప్పుడే ఆయన ఊరికి వెళ్లారు. నువ్వొస్తావా లేక నన్నే రమ్మంటావా? అంతం కాదు, ఆరంభం. If you enjoyed this video, kindly like, share, comment, and for further our interesting videos, subscribe our channel below.